వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేస్తానన్నారు మల్లు రవి. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాముడు బీజేపీ సొంత హక్కులా భావిస్తుందన్నారు. తమ పార్టీ డిఎన్ఏలోనే రావుని సందేశం ఉందన్నారు మల్లు రవి. మతాల పేరుతోని కులాల పేరుతోని ప్రజల్ని విడదీసి హిందువులని ముస్లింలని క్రిస్టియన్స్ అని భారతీయుల్ని ముక్కలుగా చూపించి మేము కొంతమందికే నాయకత్వం ఇస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు చేసేది ఏంటి? రాముడు సందేశాన్ని అనుసరించకుండా రాముడు బొమ్మను పెట్టి దాన్ని బీజేపీ పార్టీకి అనుకూలమైన ఒక దేవుళ్లాగా చూపిస్తున్నారు. రాముడు బీజేపీకి కాదు, రాముడు ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు, క్రిస్టియన్స్కి వ్యతిరేకం కాదు, భారతీయులకు అందరికీ అసలే వ్యతిరేకం కాదు. నేను ఆ ఓడిపోయినప్పుడే చెప్పాను, అరే నేను 15-20 రోజుల్లో తిరిగితేనే నాకు 3 లక్షల ఓట్లు వేశారంటే ఇక్కడ ప్రజలు నన్ను ఇంకా గుర్తుపెట్టుకుని ఎంపీ కావాలని కోరుకుంటున్నారు. నేను నెక్స్ట్ ఎన్నికల్లో కూడా నాగర్ కర్నూలులో పోటీ చేస్తానని అప్పుడు చెప్పాను. అంతకుముందు నన్ను జడ్చర్ల ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మొన్న కూడా చాలా ఒత్తిడి వచ్చింది. నేను మాటిచ్చాను నాగర్ కర్నూలుకే పోటీ చేస్తానని. ఇప్పుడు కూడా నాగర్ కర్నూలులోనే పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తాను.